హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏ మంత్రం వేశాడే 15 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈ మంత్రం వేశాడే పార్ట్ 16. అప్పటికి జరగకూడనిది జరిగిపోయింది. ఆ మాటలు సావిత్రమ్మ చెవిన పడ్డాయి. కానీ ఆవిడేమో నవ్వుతూ కిందకి వెళ్ళిపోయారు. సావిత్రమ్మ కిందకి వెళ్ళిపోయింది అని నిర్ధారించుకున్నాక అభి చెయ్యి తీసేసి, అసలు ఏమన్నా ఉందా నీకు? నానమ్మ వింటే ఎంత తప్పుగా అనుకుంటుంది. కొంచెం కూడా ఆలోచించవా? ఏది అనిపిస్తే అది చేసేయడమేనా అని కోపంగా అరుస్తూ ఉన్నాడు. ఏంటమ్మా తప్పా? నువ్వు ఇలా తీసుకొస్తే తప్పు కాదు, కానీ ఆవిడ చూస్తే తప్ప అని రిషి కూడా రివర్స్లో అరుస్తూ ఉంది. ఛీ, ఈ ఇంట్లో నుంచి బయటకి నడవమని చెప్పడానికి నేను తీసుకువచ్చాను. నువ్వు ఇలాంటి దానివో అది అందరి ముందు నేను చెప్పలేను, అందుకే తీసుకొచ్చాను, అంతేగాని నువ్వనుకున్నట్టు అంటూ మొహం చిట్లించి వేశాడు అభి. ఈలోపే దీక్ష రిషి ఇంకా రాలేదని చూస్తూ, రిషి ఎక్కడికి వెళ్ళావు అని పిలుస్తూ వచ్చి సడన్గా డోర్ ఓపెన్ చేసింది. రిషి అభి ఇద్దరూ తలుపు వెనకే ఉండటంతో రిషి పెదాలు వెళ్ళి డైరెక్ట్గా అభి పెదాలను తాకాయి. తను వెళ్ళి మొత్తంగా అభి మీద పడింది. ఇద్దరూ కలిసి ఫ్లోర్ మీద పడ్డారు. దీక్ష సగం తలుపు తెరిచి చూసేసరికి తనకి కనిపించలేదు. ఇక తను తలుపు మూసి వెళ్ళి వెతుకుతూ ఉంది. ఊహించని ఆ సిచ్యువేషన్కి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేశారు ఇద్దరు. రిషి అభి మీద పడిపోయి ఉంది. ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నారు. రిషి హెయిర్ అంతా అభి మీద పడిపోయి తనని ఒక ఫీల్లోకి తీసుకెళ్ళింది. ఆ సమయంలో అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇద్దరికి. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ అలాగే స్ట్రక్ అయిపోయారు 2-3 నిమిషాల పాటు. అభి రిషి వైపు భయంగా చూస్తూ ఉన్నాడు. రిషి అసలు అభి కళ్ళ నుంచి చూపు పక్కకి తిప్పడం లేదు. అంతే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ అలాగే చూస్తూ ఉంది అభి వైపే. కాసేపటికి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి అభి పైనుంచి లేచి పరిగెత్తుతూ వచ్చేసింది గది బయటకి. అభి కూడా లేచి అలాగే అక్కడే కూర్చొని తల పట్టుకున్నాడు. రిషి బయటకు వచ్చి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి గోళ్ళు కొరుకుతూ ఉంది. దీక్ష తనని వెతుక్కుంటూ మళ్ళీ పైకి వచ్చి, రిషి నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నా. నా వెనకే వచ్చావు కదా, ఇంతలోనే ఎక్కడ మాయమైపోయావు అని రిషిని చూస్తూ అడిగింది. రిషి అసలు ఈ లోకంతో సంబంధమే లేనట్టు ఎటో చూస్తూ గోళ్ళన్నీ తినేస్తూ ఉంది. రిషి అని తనని కుదిపి, రిషి నానమ్మ తినడానికి పిలిచింది, రా వెళ్దాం అని తన చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఉంది దీక్ష. కిందకి వెళ్ళాక నీరజ వడ్డిస్తూ ఉన్నారు అందరికీ. రిషి ప్లేట్ ముందు పెట్టుకొని ఏదో లోకంలో ఉంది. అన్నంలో వేళ్లతో రాస్తూ ఇందాక జరిగింది తలుచుకుంటూ ఉంది. రిషి తిను అంది దీక్ష తనని కుదుపుతూ. సావిత్రమ్మ తనని చూస్తూ నవ్వుతూ, ఏం రిషిత, మా వంటలు నచ్చలేదా నీకు అంది తన వైపు చూస్తూ. రిషి అప్పుడు తలెత్తి, ఆంటీ చేసిన వంట నచ్చకపోవడమా? యువర్ ఏ సూపర్ చెఫ్ ఆంటీ అంది నవ్వుతూ. నీరజ చాలా హ్యాపీ అయిపోయి, మరి తినకుండా ఏం ఆలోచిస్తున్నావు రిషి అంది తనని చూస్తూ. అబ్బే ఏమీ లేదంటే, ఇక నేను ఎన్నిసార్లు వస్తున్నా కదా, మీరు ఏమీ అనుకోవట్లేదు కదా అంది అభి తనని అనటం గుర్తు చేసుకుంటూ. ఒక్కసారిగా ముగ్గురు కోపంగా చూశారు తనని. సావిత్రమ్మ మాట్లాడుతూ, ముందే చెప్పాను కదా రిషిత, నీకు ఎప్పుడు రావాలనుంటే అప్పుడు నువ్వు ఈ ఇంటికి రావచ్చు అని. ఇంకొకసారి ఆ మాట అడగకు, అర్థమైందా అంది గట్టిగా. రిషి నవ్వుతూ, మీ అందరికీ నేను రావటం ఇష్టమే, ఒక్కరికి తప్ప అనుకుంది మనసులో. నాకు స్వీట్సే దొరకనట్టు పోయి వాడింటికే వెళ్ళానా? పెద్దవాడికే ఉన్నట్టు ఇల్లు ఎంత పోసు కొడుతున్నాడు. నా కోసం ఆంటీ చేసినా వాడే చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాడు అని మాట్లాడుతూ ఉంది రిషి. అక్క ఏం మాట్లాడుతున్నావే? ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నాడు చోటు రిషి మాట్లాడేది అర్థం కాక. రేయ్ నోరు మూసుకొని విను అంతే, నీకు అర్థం కావాలని ఎవడంటున్నాడు? విను చాలు.
ఎవరన్నా చూస్తే నాకు నేనే మాట్లాడేసుకుంటున్నా అనుకోకుండా విన్నట్టు నా పక్కన నిలబడు అంతే అంది రిషి. చోటు నిట్టూర్చి, భలే వాడుకుంటున్నావే అక్క నన్ను అనగానే మళ్ళీ ఏదో తట్టినవాడిలాగా, అక్క నాకొక డౌట్ అడగమంటావా అన్నాడు కాస్త కంగారుగా చూస్తూ. నీ మొహానికి డౌట్స్ కూడా వస్తాయా? నాకు డౌటే. సరే అడుగు చూద్దాం నీ మొహానికి వచ్చిన చెత్త డౌట్ ఏంటో అంది శారీస్ ఫోల్డ్ చేస్తూ. అక్క మరేమో ఆ అబ్బాయి అదే మొన్న వచ్చాడు కదా నీకోసం, అతనున్నాడు కదా. నిన్న జరిగింది గుర్తురాగానే రిషి తడబడుతూ, ఇప్పుడు వీడెందుకు వాడి గురించి అడుగుతున్నాడు అని మనసులో అనుకుంటూనే, ఉన్నాడు, వాడెక్కడికి పోతాడు అంది. అక్క మరీ అట్లా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడకే, పాపం మంచోడిలా ఉన్నాడు అని చోటు అనగానే వెటకారంగా చోటుని పైనుంచి కిందకి చూస్తూ, ఇప్పుడు ఏంటి మరి ఆ మంచి మహానుభావుని తీసుకొచ్చి గుడి ఏమైనా కట్టిద్దామా అంది అంతే వెటకారంగా. చోటు తల కొట్టుకొని, అబ్బా అది కాదే అక్క, ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళావు కదా అని ఆతృతగా అంటుంటే రిషి కోపంగా చూస్తూ, ఏంట్రా పెద్ద ఓవర్ చేస్తున్నారు, ఈ భూమి మీద వాడొక్కడికే ఉందా ఇల్లు? అయినా వాడింటికి ఇక్కడ ఎవ్వడూ వెళ్ళలేదు. నేను నా ఫ్రెండ్ దీక్ష ఇంటికి వెళ్ళాను, అర్థమవుతుందా? నా ఫ్రెండ్ దీక్ష అంది కరకర కొరికేసేలా చూస్తూ. చోటు అయోమయంగా మొహం పెట్టి, అక్క మధ్యలో ఈ దీక్ష ఎవరే అన్నాడు అర్థం కాక. దీక్ష వాడికి చెల్లవుతుంది, అయితే మాత్రం నాకేంటి, కాకపోతే రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడకే, పాపం మంచోడిలా ఉన్నాడు అని చోటు అనగానే వెటకారంగా చోటుని పైనుంచి కిందకి చూస్తూ, ఇప్పుడు ఏంటి మరి ఆ మంచి మహానుభావుని తీసుకొచ్చి గుడి ఏమైనా కట్టిద్దామా అంది అంతే వెటకారంగా. చోటు తల కొట్టుకొని, అబ్బా అది కాదే అక్క, ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళావు కదా అని ఆతృతగా అంటుంటే రిషి కోపంగా చూస్తూ, ఏంట్రా పెద్ద ఓవర్ చేస్తున్నారు, ఈ భూమి మీద వాడొక్కడికే ఉందా ఇల్లు? అయినా వాడింటికి ఇక్కడ ఎవ్వడూ వెళ్ళలేదు. నేను నా ఫ్రెండ్ దీక్ష ఇంటికి వెళ్ళాను, అర్థమవుతుందా? నా ఫ్రెండ్ దీక్ష అంది కరకర కొరికేసేలా చూస్తూ. చోటు అయోమయంగా మొహం పెట్టి, అక్క మధ్యలో ఈ దీక్ష ఎవరే అన్నాడు అర్థం కాక. దీక్ష వాడికి చెల్లవుతుంది, అయితే మాత్రం నాకేంటి, కాకపోతే నాకేంటి, దీక్ష నా ఫ్రెండ్, సావిత్రమ్మ మనవరాలు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఆ డొక్కు మొహంగాడింటికి నేనేం వెళ్ళలేదు అంది మూతి 36 వంకలు తిప్పేస్తూ. హో అవునా, అయితే అక్క వాళ్ళ ఇల్లు ఎక్కడో నీకు తెలుసు అన్నమాట అన్నాడు చోటు ఊరకంట చూస్తూ. రిషి డౌట్గా చూస్తూ, తెలుసు అయితే అంది. ఏమీ లేదక్క, అంతే, నీకు తెలుసా లేదా అని అడిగాను అంతే అన్నాడు రిషి ఎక్స్ప్రెషన్ గమనిస్తూనే. రేయ్ నోరు మూసుకొని చెప్పు అంది రిషి కసురుకుంటూ. అంటే అది మరి ఏమీ లేదక్క, ఆ అడ్రస్ ఎక్కడో నాకు చెప్తావేమో అని అడిగాను అంతే అని చెప్పి మొహం పక్కకి తిప్పేశాడు చోటు. రిషి నోరు తెరిచి మరీ అయోమయంగా చూస్తూ అప్పుడే ఏదో తట్టిన దానిలాగా, రేయ్ చోటుగా ఇంత ధైర్యం రా నీకు అంది 2 చేతులు నడుం మీద పెట్టుకొని కాళికాదేవిలా ఊగిపోతూ. చోటు వణికిపోతూ, అక్క నేను ఇంకా ఏం చేయలేదే, అడ్రస్ చెప్పమన్నా అంతే అన్నాడు మొహానికి చేతులు అడ్డం పెట్టుకొని. రిషి నడుం మీద నుంచి చేతులు తీసి చోటు జుట్టు పట్టుకొని లాగుతూ, ఎంత ధైర్యంరా చోటుగా నీకు, నా ఫ్రెండ్కే లైన్ వేస్తావా, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మరీ లైన్ వేయడానికి ఇంటి అడ్రస్ అడుగుతున్నావా, వాళ్ళు ఎంత మంచోళ్ళు, పోయి వాళ్ళకే అన్యాయం చేయడానికి నా నోటితోనే అడ్రస్ చెప్పించుకుంటావా, అయిపోయావరా నువ్వు నా చేతిలో అని చేతికి అందిన జుట్టు అంతా ఇష్టం వచ్చినట్టు లాగుతూనే ఉంది రిషి. అక్క ప్లీజ్ నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతా, వదిలేయ నన్ను, ముందు చెప్పేది వినవే, అంత మంచోళ్ళకి నేనెందుకు అన్యాయం చేస్తాను, నిజంగా అందుకు కాదే, నీ కాళ్ళ మీద ఒట్టు అని కాళ్ళు పట్టుకుంటున్న పని చేశాడు చోటు. రిషి జుట్టు లాగడం ఆపి చేతులు మాత్రం అలాగే ఉంచి, మరి చెప్పు, ఎందుకు వాళ్ళ ఇంటి అడ్రస్ అడుగుతున్నావు,
చెప్పరా చెప్పు. నా ఫ్రెండ్కి కాకపోతే మరి ఇంకెవరికి?